7 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీగా జరిమానా, ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించిన, గేమింగ్ ప్లాట్ఫామ్ నిర్వహించిన పడబోయే శిక్షలవి. ఈ మేరకు ఇవాళ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టనుంది మోడీ సర్కార్. ఇంతకీ ఆన్లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపటానికి కారణమేంటి? లెట్స్ వాచ్. ఆన్లైన్ బెట్టింగ్ ఇకపై శిక్షార్హమైన నేరం. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపేందుకు గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో ఆమోద ముద్ర వేయించడానికి రంగం సిద్ధం చేసింది. కొంతకాలంగా ఆన్లైన్ గేమింగ్ ను నిశితంగా గమనిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2023 అక్టోబర్ నుంచి ఆన్లైన్ గేమింగ్ పై 28% జీఎస్టీ వసూలు చేస్తుంది. అయితే గతేడాది చేసిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలో అనధికార జూదాన్ని నేరంగా పరిగణించింది. బిఎన్ఎస్ ప్రకారం అనుమతులు లేకుండా ఆన్లైన్ జూదం నిర్వహిస్తే ఏడాది నుంచి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. అయితే బెట్టింగ్ నిర్వహించిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్రాలకి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఈ యాప్స్ కి కొందరు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వినతులు వెళ్తున్నాయి. దీంతో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. గేమింగ్స్, బెట్టింగ్ యాప్స్ తన ప్రమోషన్ కోసం సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను ఉపయోగించుకుంటున్నాయి. జనాన్ని ఆకట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. దీంతో మొబైల్ అప్లికేషన్లను ప్రమోట్ చేసినందుకు పలువురు సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులను ఈడీ విచారించింది. మోసపూరిత బెట్టింగ్, గేమింగ్ యాప్స్ తో వాళ్లకు గల సంబంధం ఏమిటి అనే విషయాన్ని ఆరా తీసింది. పలు రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్ పై నిషేధం ఉంది. 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1400 బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ ని భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయినా గేమింగ్, బెట్టింగ్ యాప్స్ దొంగదారిలో మన దేశంలోకి వస్తున్నాయి. కొంతమంది రహస్యంగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ జూదంపై పూర్తి స్థాయిలో చర్యలకు కేంద్రం సిద్ధమయ్యింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ద్వారా జరుగుతున్న మోసాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.